నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి. నేను చూపించే టెంపుల్ వచ్చేసి రేణుకా ఎల్లమ్మ గుడి. ఇది సంగారెడ్డి డిస్టిక్లో ఉంది. ఇప్పుడు మనము లోపలికి వెళ్దాం. నేను వరి చేను అనమాట. కొన్ని వరి చేను ఎంత బాగా గ్రీన్గా ఉంది, చాలా బాగుంది చూడండి. ఇప్పుడు నేను గర్భగుడిలోకి వెళ్తున్నాం అంట. ఇది చూడండి గుడి అనమాట. ఇది వచ్చేసి ధ్వజస్తంభము. లోపలికి వెళ్తున్నాము. వెళ్ళగానే అమ్మవారి వాహనమైన సింహం ఉందన్నమాట. సింహం ఉంది ఇక్కడ. ఎదురుగా అమ్మవారు ఉన్నారు, ఎల్లమ్మ తల్లి. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఎల్లమ్మ గుడికి రైట్లో శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి పక్కల కుంటారు లేడీస్. ఇక్కడ వచ్చేసి అమ్మవారు చూస్తున్నారు ఎంత బాగున్నారు. ఎల్లమ్మ తల్లి ఈ చేతిలో కట్కం పట్టుకొని, డమురకం పట్టుకొని, చేతిలో పైన 7 తలల పాము తల కింద అమ్మవారు ఉన్నారు. చూస్తున్నారు ఎంత బాగుందో. త్రిశూలం అన్నీ పట్టుకొని అమ్మవారు అసలుకి నిజంగా కూర్చుందా అన్నట్టుగా ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నారు. ఆ అమ్మవారికి ఎదురుగానే ఇది ఉత్సవమూర్తి అనుకుంటా. ఉత్సవమూర్తి ఇక్కడ కూడా ఉత్సవమూర్తి కూడా సేమ్ ఇట్లా 7 తల ఒడి బియ్యాలు అవి పోస్తే ఇక్కడ పోస్తారంట. ఇక్కడ కూడా అమ్మవారు 7 తలల తల కింద అమ్మవారు ఉన్నారు. ఖడ్గం పట్టుకొని, త్రిశూలం పట్టుకొని చాలా బాగా ఉందన్నమాట గుడి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. తలుపు చాలా బాగుంది లోపల మనకు. మనము లోపల గర్భగుడిలో వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి ఉత్సవం చూస్తున్నాం కదా. ఇక్కడ ఎల్లమ్మ భర్త, ఎల్లమ్మ అమ్మవారు భర్త అంట. ఏం పేరు? ఎల్లమ్మ భర్త అంట. ఇక్కడ చూస్తున్నాం కదా ఎంత బాగుంది అసలు. చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి ఈరోజు. చూస్తున్నాం కదా ఎల్లమ్మ. ఇక్కడ బోనాలు ఇక్కడ వచ్చేసి సార్ వచ్చేసి ఆలయ కమిటీ మెంబర్ అనమాట. గుడి గురించి చెప్తారు, వినండి. మనం ఆయన మాటల్లో మనం విందాము. చెప్పండి సార్ గుడి గురించి. 13 ఏళ్ళు అయ్యింది స్థాపించి. వార్షికోత్సవం సంవత్సరం చేస్తుంటాం. 13 వార్షికోత్సవం అయిపోయింది. బోనాల పండుగ మాకాళి అయినాక మా శ్రీరాధం అన్నీ అయిపోయినాక ఇక్కడ మాకు ఈరోజు సండే వస్తే ఆ సండే రోజు అందరూ కులాల వారిగా బాగా చేస్తారు. అంటే ఈ బోనాలు ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఇప్పుడు లాస్ట్ ఐదాళ్ళ అది ఎండైతే శ్రీరాత్రి కదా లాస్ట్ ఆదివారం పిల్లలకు చదువుకున్న వాళ్ళు కానీ చుట్టాలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు పెట్టుకొని అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ సండే పెట్టుకున్నాం. ఇప్పుడు అంటే అమ్మవారి స్వయంభూనా లేకపోతే ఇక్కడ పుట్ట ఉండే పుట్టలు ఇచ్చింది అనుకొని పెట్టినాం. స్వయం. మీ గుడ్ నేమ్ సార్? బి యాదిరెడ్డి. కమిటీ మెంబర్ అయిన బి యాదిరెడ్డి గారు అమ్మవారి గురించి, అమ్మవారి గుడి గురించి చాలా బాగా చెప్పినారు. అమ్మవారు వచ్చేసి పుట్టలో వెలిసింది అంటున్నారు. చాలా బాగుంది కదండి గుడి. చాలా బాగా వివరించి మరి మనకు తెలియని విషయాలు కూడా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. గుడికి లెఫ్ట్లో అమ్మవారి విగ్రహమే ఉందన్నమాట. బయట కూర్చున్నా కూడా అమ్మవారు కనిపించాలన్నట్టుగా ఇట్లా పెట్టారు. ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొడతారనమాట. మన వాష్ కోసం గొడవ ఉంది అక్కడ. వాష్ కోసము గొడవ ఉంది అక్కడ. దుర్గమాత అంతా ఉంది. బర్త్డే చేసుకున్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు. ఇట్లా అక్కడ సెల్లాట కూడా కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్స్ కానీ దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏమైనా ఇక్కడ చేసుకోవచ్చు అని సార్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి రూములు. ఇది ఎవరికి రూములు అంటే రూమ్ ఒకటి, ఇలా పని చేసాము ఒకటి, దీనిలో కూడా ఉండదు.
పైన ఉందంట, కింద ఉందంట. ఇప్పుడు ఈ పైన ఫంక్షన్ ఉంటుంది. ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళకి ఉందా మన ఇక్కడ వాళ్ళ 3,000 రూములు ఉన్నాయా వాళ్ళకి? ఇదే ఆలే ఆలేనా? ఇక్కడ కింద చెలాల. చూస్తున్నారు కదండి, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ఎంతమంది అయినా పడతారనమాట. ఇక్కడ ఏదైనా ఫంక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా అదే బర్త్డే కానీ, లేకపోతే అమ్మవారి ఏదో బోనాలు కానీ, పూజలు కానీ, ఆటలు పోసినా కూడా ఏదైనా సరే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కదండి. ఇప్పుడు అయ్యిందంట అంటే 12, 11, 24 అంటే 13వ వార్షికోత్సవం కంప్లీట్ అయిందనమాట. నవంబర్ కదా, నవంబర్లో 13వ వార్షికోత్సవం కంప్లీట్ అయిందనమాట. మళ్ళీ కట్టిస్తూ ఇది వచ్చేసి ఇంకొకసారి నేను చూపించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయము ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూసినారు, ఒకవేళ చూస్తే అయినా కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి,